దావీదు కీర్తనలు 18వ అధ్యాయము 18వ దావీదు కీర్తన. మొదటి వచనము, రెండవ వచనం మనం అందరం కలిసి చదువుదాం. 18వ దావీదు కీర్తన మొదటి వచనము, రెండవ వచనం మనం అందరం కలిసి చదువుదాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. అలాగే కీర్తన 5:11 మనం అందరం కలిసి చదువుదాం. Psalm 5:11. కీర్తన 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఉదయకాల సమయమున ప్రభువును మనము ఆరాధించడానికి మనము ఈ స్థలంలో చేరిన వారముగా మనం ఉంటున్నాం. మన ప్రభువును ఆరాధించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణము ఏంటి అని మనము దేవుని వాక్యంలో ధ్యానించినట్లయితే మనకు తెలియజేయబడే ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, మన దేవుడు మనకు ఆశ్రయమైన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి అందుకని మన దేవుని పేరు ఏంటంటే ఆయన ఆశ్రయ దుర్గము, లేకపోతే మన దేవుని ఇలాగున కూడా చెప్పవచ్చు, ఆయన మనకు ఆశ్రయపురమునై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, నిజంగా ఆశ్రయము, ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గము ఇవన్నీ నిజంగా ఒక ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి, ఎంతో భయముతో కలవరముతో నింపబడిన వ్యక్తికి ఈ పదాలు నిజంగా ఎంతగానో ఆదరణిచ్చేవిగా, ధైర్యాన్నిచ్చేవిగా, ఎంతో కంఫర్ట్నిచ్చేవిగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో కూడా మన ఉదయకాల సమయం మన దేవుడు మనకు ఏమై ఉన్నాడు అని ఆలోచించినట్లయితే మనకు ఆయన ఆశ్రయమై ఉన్నాడు, ఆశ్రయపురముగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనకు ఆశ్రయపురముగా ఉన్నాడు గనుక మన ప్రభువును మనము ఆరాధించి గణపరచవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఏంటి ఆయన మనకు ఎలాంటి ఆశ్రయపురము, ఎందుకని ఆయన మనకు ఆశ్రయపురం అయ్యాడు అనే సంగతులు మనం కొన్ని ధ్యానించుకొని ప్రభువును ఎరిగిన వారమై కృతజ్ఞతతో నింపబడి ప్రభువును హృదయమారా ఆరాధించి గణపరచుదాం. చూడండి, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము. ఇక్కడ కొన్ని వచనాలు మనము చదవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 20. 4వ వచనం, మొదటి 4 వచనాలు మనం చదువుదాం. 1-4 let us read all together. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, తెలియకయే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోనట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములో ఒక దానిలో పారిపోయి ఆ పుర ద్వారం వద్ద నిలిచి ఆ పురం యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురంలోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇయ్యవలెను. ఇక్కడ దేవుని వాక్యంలో దేవాది దేవుడు మోషేకు ఒక ఆజ్ఞాపించినాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు మీ యొక్క ఊరిలో, మీరు నివసించే స్థలంలో ఆశ్రయపురములను మీరు ఏర్పరచాలి, ఆశ్రయపురములను మీరు కట్టాలి అని మోషేకు దేవుడు ఆజ్ఞాపించినాడు. కాబట్టి వారు ఆశ్రయపురములను కట్టిన వారుగా ఉంటూ ఉన్నారు. మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తర్వాత యెహోషువ యొక్క ఆధీనంలో వారు 6 ఆశ్రయపురములను ఇశ్రాయేలు దేశమంతటా అక్కడక్కడ వారు నిర్మించిన వారుగా ఉంటున్నారు.
ఏంటి ఆశ్రయపురములు అంటే, చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి తెలియక ఒక వ్యక్తిని చంపినాడు అనుకోండి. కాబట్టి అతను బై మిస్టేక్ ఆ తప్పు చేశాడు, తెలియక పాపం చేశాడు గనుక ఆ వ్యక్తికి తప్పించుకోవడానికి ఒక మార్గం కావాలి. ఎందుకంటే హత్య చేయబడిన వ్యక్తి యొక్క సంబంధికులు ఈ వ్యక్తిని చంపడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. అందుకని ఈ వ్యక్తి తీర్పు తీర్చబడే వరకు అతను పరిగెత్తుకొని ఎక్కడికైనా అంటే ఆశ్రయం పొందవలసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అలాంటి ఆశ్రయం పొందడానికి దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆశ్రయపురములను మీరు ఏర్పరచండి అన్నాడు. కాబట్టి ఈ యొక్క హత్య చేసిన వ్యక్తి పారిపోయి దాచుకోవడానికి ఇవ్వబడిన స్థలమే ఈ యొక్క ఆశ్రయపురము. కాబట్టి ఇక్కడ మనము గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఈ ఆశ్రయపురము మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సూచనగా ఉంటున్నది. మీరు అనుకొనవచ్చు, ఏంటి చంపిన హత్య చేసిన వాడినికి ఆశ్రయం ఇచ్చే స్థలము నిజంగా బైబిల్లో ఇది న్యాయమేనా అని మనము అడగవచ్చు. మనం పూర్తిగా ధ్యానించిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎందుకని యేసు ప్రభు ఆశ్రయపురానికి సాదృశ్యముగా ఉంటున్నాడు, ఎందుకని తెలియక తప్పు చేసిన వాడు తప్పించుకొనవలసి ఉంటున్నది అని మనం బాగా అర్థం చేసుకోగలిగితే దేవుడు చేసిన ప్రణాళిక ఎంత గొప్పదో, అది నిజంగా ఎంత ఆశీర్వాదకరమైనదో, అది ఎంత మేలైనదో అనేది మనము ఆయన ఎంతగా మనుషుల గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోగలం. చూడండి, ఇక్కడ మనము గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, తెలియక తప్పు చేసినటువంటి వాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ తెలియక తప్పు చేసిన వాడు, తెలియక పొరపాటున హత్య చేసిన వాడు, కాబట్టి పొరపాటున తెలియక బై మిస్టేక్, ఇవన్నీ మనం గ్రహించవలసిన మాటలు. ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉంటున్నాయంటే, పాపముతో జన్మించిన మానవుడు, పాపంలో నివసించిన మానవునికి ఈ వ్యక్తి సాదృశ్యముగా ఉంటున్నాడు. చూడండి, ప్రతి మానవుడి లోకంలో పాపపు స్వభావంతో జన్మించినాడు. అది వాడు కావాలని కోరుకున్నదా? కాదు. కాబట్టి ఆదాములో సంక్రమించినటువంటి పాప స్వభావము ప్రతి మానవునిలో అది ప్రవహిస్తూనే ఉంటున్నది. కాబట్టి పాప స్వభావాన్ని బట్టి ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడంటే, తాను తెలియక పాపము చేయొచ్చు ఉంటున్నాడు. తన యొక్క బుద్ధిహీనతను బట్టి నడుచుకుంటూ ఉన్నాడు. తాను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావడం లేదు. తాను చేసే కార్యాలు ఇవి తన జీవితానికి నష్టకరమైనటువంటి ఆలోచన, అతని నరకాగ్నికి తీసుకుని వెళ్తాయి, దేవుని శిక్షకి తీసుకుని వెళ్తాయి అనేటువంటి ఆలోచన లేనివాడై తాను ప్రవర్తిస్తున్నవాడు. అందుకనే మా దేవుడు ఇలాంటి మానవుని కొరకై ఒక ఆశ్రయముగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించినట్లయితే మరి ఒక సత్యాన్ని మనం గ్రహించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ ప్రతి హత్య చేయువాడు అనేవాడు ఒకడున్నాడు. హత్య చేసిన వ్యక్తి ఒకడు, పొరపాటున హత్య చేసిన వ్యక్తి ఒకడు, మరొక వ్యక్తి ఎవరంట? ప్రతి హత్య చేయువాడు. ఈ ప్రతి హత్య చేయువాడు దేవుని వాక్యములో దేనికి సూచనగా ఉంటున్నాడంటే, ధర్మశాస్త్రం యొక్క శిక్షకు వాడు ప్రతి హత్య చేయువాడు సూచనగా ఉంటున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, నీ పాపము నిన్ను పట్టుకొనును. పాపం చేసిన ప్రతి వాడు మరణమునకు పాత్రుడు. రోమా 6:23 ప్రకారం ఏమని రాయబడింది? పాపం వలన వచ్చు జీతము మరణము. అంటే ప్రతి పాపి పాపమును బట్టి శిక్షించబడవలసిన వాడుగా ఉంటున్నాడు. దేన్ని బట్టి శిక్షించబడవలసిన వాడు ఉంటున్నాడు? దేవుడు నియమించిన ధర్మశాస్త్రానుసారంగా ప్రతి మానవుడు పాపం చేసిన వాడు శిక్షించబడవలసినదే. అందుకని దేవాది దేవుడు ఈ యొక్క భయంకరమైన ఆజ్ఞ నుంచి, పాపం యొక్క శిక్ష నుంచి మానవుని తప్పించడానికి అతనికి టెంపరీగా ఎక్కడ దాచుంచమని కోరుతున్నాడు? ఆశ్రయపురములో వాడు దాగుకొనవలెను. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, పాపి అయిన మానవుడు ధర్మశాస్త్రం యొక్క శిక్ష నుంచి తప్పించబడడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఆశ్రయపురంలోనికి ప్రవేశించాలి. అందుకనే ఈ యొక్క ఆశ్రయపురం ఎవరు అయినారు అని ఆలోచించినట్లయితే మన ప్రభువే ఆ యొక్క ఆశ్రయపురముగా మన ఎదుట కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, మనం ఇక్కడ గమనిస్తూ వచ్చినట్లయితే చూడండి, తెలియక పాపం చేయటను బట్టి దేవుడు మానవుల్ని ఎలాగో కనికరించినాడో మనకు రాయబడుతూ వచ్చింది. దేవాది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి
ఆయన మానవ యొక్క శిక్ష అంతటిని తన మీద వేసుకొని ఆయన సిలువలో భయంకర శిక్షను అవమానందను భరించి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు ప్రతి మానవుడు చేసిన పాపం యొక్క శిక్షను ప్రభువు ఏం చేశాడు? నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన యొద్దకు ఆశ్రయం కోరిన వ్యక్తి ఆ పాప శిక్ష నుంచి ఏం చేయబడతాడు? విడుదల చేయబడేవాడుగా ఉంటాడు. కాబట్టి మన ప్రభు మనకు ఆశ్రయపురముగా ఉంటున్నాడు. ఆయనే మనకు ఆశ్రయమైన దేవుడు. అందుకని ఇలాంటి ఆశ్రయపురంలోనికి ప్రవేశించిన దేవుని భక్తులు ఇలాగున వారు ప్రభువును కొనియాడిన వారుగా ఉంటున్నాడు. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట ఇలాగూ పలుకుతూ వచ్చినాడు. ఏమని పలికినాడు? లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 23 వర్స్ 34. లూకా సువార్త 23:34. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఎవరిని గురించి మాటలు పలుకుతున్నాడు ప్రభు? తన చుట్టూ చేరి ఆయనను కొరడాలతో చీల్చున్న వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఉమ్మి వేసే వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయనను పిడిగుద్దులతో గుద్దిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయనను సిలువలో మేకులతో కొట్టిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయనను సిలువకు అప్పగించిన వారిని గురించి మాట్లాడుతుంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆ ప్రభు వీరందరి గురించి పలికిన మాట ఒకటే. ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము. కాబట్టి ఈ మాటల్లో మనం గ్రహించిన సత్యం ఏంటి అంటే, ప్రభువు మనల్ని మానవుడు తెలియక పాపం చేయుచున్నాడు అని దేవుడు ఎంతగానో గుర్తించిన వాడుగా ఉంటున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, వీరిని క్షమించుము. కాబట్టి నీ విషయంలో కూడా దేవాది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాట ఇదే. తండ్రి, ఈ కుమారుడు ఏం చేస్తున్నాడో తనకు తెలియదు, క్షమించుము. ఈ కుమార్తె ఏం చేస్తున్నదో తెలియదు, తనను క్షమించుము అని తండ్రి సన్నిధిలో ఆయన ప్రార్థించి మనల్ని ఏం చేసిన వాడుగా ఉంటున్నాడు? క్షమించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆశ్రయపురంలోనికి మనం ప్రవేశించడం ద్వారా మన పాపం నుంచి పరిహారం పొందినాం, మన పాప శిక్ష నుంచి విడుదల పొందినాం. మనం ఎంతో గొప్ప క్షమాపణ ప్రభు ద్వారా పొందిన వారముగా మనం ఉంటున్నాం. మన యొక్క పాప శిక్ష అంతటిని ఆయన కొట్టివేసిన వాడుగా ఉంటున్నాడు. అందుకని చూడండి, అపోస్తల కార్యంలో ఒక మాట ఇలాగ రాయబడింది. 3వ అధ్యాయము 12-17 వచనాలు మనం చదివినట్లయితే, అపోస్తల కార్యములు 3:12-17. పేతురు దీనిని చూచి, ప్రజలారా, ఇశ్రాయేలు, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైన భక్తి చేతనైన నడువని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడని యేహోవాను మహిమపరుచున్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయడం నిశ్చయించినను మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయనని నిరాకరించి నరహంతకుని మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. 17వ వచనం మనం చూద్దాం. సహోదరులారా, మీరును మీ అధికారులు తెలియక చేసిరని నాకు తెలియను. ఇక్కడ పేతురుడు ఏమని పలుకుతున్నాడు? మీరును మీ అధికారులను తెలియక చేసితిరి. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, దేవాది దేవుడు మానవుల యొక్క పాపం విషయంలో ఆయన ఎలాగా ఆలోచిస్తున్నాడంటే, మానవులు తెలియక సైతాను యొక్క మోసములో చిక్కుబడి పాప స్వభావం బట్టి మంటితో నిర్మించబడిన వారు గనక వారు చేయుచున్నారు అని ఆయన ఎంతగానో కనికరించి వారిని ఏం చేయుచున్నాడు? క్షమించుచున్న దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని మనము హత్య చేసిన పొరపాటున పాపం చేసిన వారముగా ఇప్పుడు ఎక్కడికి చేరవలసిన వారముగా ఉంటున్నాం? ఆశ్రయపురంలో. పొరపాటున తప్పు చేసిన మనం ఆశ్రయపురంలో చేరకపోతే జరిగేటువంటి నష్టం ఏంటి? ప్రతి హత్య చేయవాడు అంటే శిక్ష విధించువాని చేతిలో చిక్కుబడి నష్టపోయే ఆస్కారం ఉంది. అందుకని ఈ లోకానికి ప్రభు ఆశ్రయపురముగా దిగి వచ్చినాడు. సర్వలోకం మానవాళి పొరపాటున పాపం చేశారు. వారెంత త్వరగా వీలైతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రయపురంలోనికి పరిగెత్తుకొని దానిలో వారు చేరాలి. చేరకపోతే ప్రతి హత్య చేయు ధర్మశాస్త్రం యొక్క శిక్షకు వారు గురి అయ్యే ఆస్కారం ఎంతైనా ఉంటున్నది. కాబట్టి దేవుడే ఆశ్రయపురముగా మన మధ్యలో ఆయన ఉంటూ ఇటువంటి గొప్ప అవకాశాన్ని సర్వలోక మానవాళికి ఆయన అనుగ్రహించినాడు.
ఇలాంటి గొప్ప మేలు పొందిన పౌలు ఆయన ఇలా పలుకుతూ వచ్చినాడు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1 Timothy chapter 1 verse 13. Let us read all together. 1 తిమోతి 1వ అధ్యాయము 13వ వచనం మనమందరం కలిసి చదువుదాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచి మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను అని ఆయన పలుకుతూ ఏమంటున్నాడు? తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. కాబట్టి పౌలు కూడా అంటున్నాడు, తెలియక అవిశ్వాసం వలన నేను చేశాను, అందుకనే కనికరించబడ్డాను. కాబట్టి పౌలు కూడా పొరపాటున ఆయన కూడా ఎలాంటి పనులు చేశాడంట? దూషకుడుగా ఉన్నాడంట, హింసకుడుగా ఉన్నాడంట, హానికరుడుగా ఉన్నాడంట. ఆయన అనేక మంది ప్రభువును వెంబడించే వారిని చంపిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఆశ్రయపురంలోనికి ఆయన ప్రవేశించి ప్రభు దగ్గర ఆశ్రయాన్ని పొందినాడు. ఆయన పాపములు పరిహరించబడ్డాయి, ఆయన విడుదల పొందినాడు, దేవుని ధర్మశాస్త్రం యొక్క శిక్ష నుంచి విడిపించబడ్డాడు, పాప శిక్ష నుంచి విడిపించబడ్డాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? తెలియక చేసి తిని గనక నేను కనికరింపబడి తిని. కాబట్టి ఇప్పుడు ఏమైనా సోదరీశ్వరుడు, మనం కూడా తెలియక చేసిన వారము ప్రభు యొక్క ఆశ్రయపురంలోని ప్రవేశించడం ద్వారా మనము కూడా ఏం చేయబడ్డాం? కనికరించబడిన వ్యక్తులముగా మనము ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా మనము లోతుగా ఈ ఆశ్రయపురం గురించి ధ్యానించినట్లయితే, ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమని ఆజ్ఞాపించినాడంటే 6 ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకోవాలి అన్నాడు. 6 స్థలములలో ఏర్పరచుకోవాలి అని ఆయన ఆజ్ఞాపించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 20 ఫ్రమ్ వర్స్ 7. లెట్ us read all together. అప్పుడు వారు నఫ్తాలీల మన్యముల గలిలయలో కెదేషును, ఎఫ్రామీయుల మన్యమందలి శెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యతర్బాను ప్రతిష్ఠించిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల ఎరుకోనద్ద రూబోనీయుల గోత్రంలో నుండి మైదానం మీదనున్న అరణ్యంలోని బేసెరును, గాదీయుల గోత్రంలోని గిలాదులోని రామోతును, మనస్సీల గోత్రం భాష గోలానును నియమించిరి. కాబట్టి ఇక్కడ 6 పేర్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క 6 పేర్లు ఎందుకని? ఇవన్నీ ఆశ్రయపురములే కదా, వీటికి ఒక్కొక్క చోట ఒకటే పేరు ఎందుకు పెట్టలేదు? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కంపెనీ ఉందనుకోండి, డీమార్ట్ అని ఉందనుకోండి, డీమార్ట్ ఏ ఊర్లోకి పోయినా ఏముంటుంది? డీమార్ట్ అనే ఉంటుంది కదా. అలాగే ఎయిమ్స్ అని ఉందనుకోండి, హాస్పిటల్ ఎక్కడికి పోయినా ఎయిమ్స్ అనే ఉంటుంది కదా. కాబట్టి అయినా కానీ మరి ఇవన్నీ ఆశ్రయపురాలే, ఎందుకు వీటికి వారు పేర్లు పెట్టలేదు? ఎందుకు రకరకాలైన పేర్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి? మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఈ 6 పేర్లు 6 విధాలైన ఆశీర్వాదములు, ఆశ్రయపురంలోనికి ప్రవేశించిన వ్యక్తి పొందేటువంటి ఆశీర్వాదములను గురించి తెలియజేయచ్చు ఉంటున్నాయి. అందుకనే 6 విధములైన ఆశీర్వాదములు ఈ ఆశ్రయపురములో నీవు నేను పొందేవారముగా ఉంటున్నామని మనందరికీ తెలియజేయడానికి దేవుడు ఈ 6 విధములైన పేర్లను ఆశ్రయపురాలకి పెట్టిన వాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా పెట్టబడిన పేరేంటి అంటే కేదేశ్. కాబట్టి మొట్టమొదటి ఆశ్రయపురం యొక్క పేరేంటి? కేదేశ్ అంటాం. కాబట్టి హీబ్రూ భాషలో కేదేశ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధత. కాబట్టి ప్రియమైన సోదరి ఆశ్రయపురంలోనికి ప్రవేశించినటువంటి వ్యక్తి ఆశ్రయపురంలో ఈ పాపం శిక్ష నుంచి విడిపించబడి తప్పించబడడం మాత్రమే కాదు, ఆశ్రయపురంలో ఆశ్రయం పొందేటువంటి వ్యక్తి మాత్రమే కాదు, ఆ వ్యక్తి ఆశ్రయపురంలోని ప్రవేశించడం ద్వారా ఏం చేయబడతాడో తెలుసా? పరిశుద్ధుడుగా తీర్చబడతాడు. విల్ బికమ్ హోలీ, పరిశుద్ధతను పొందే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన వాక్యము పరిశుద్ధమైనది. ఆయనలోనికి మనం ప్రవేశించినప్పుడు మనం ఏం చేయబడతామంట? పరిశుద్ధులుగా మార్చబడతాం. ఒకప్పుడు పాపమును బట్టి అపవిత్రులం, ఒకప్పుడు పాపమును బట్టి మనం ఎంతో మాలిన్యం కలిగినటువంటి వారం, అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కడే కానీ స్వస్థత లేదు, ఎంతో భయంకరమైన పనులు, వాసన మాత్రమే ఉంటుంది. అటువంటి పాపపు స్థితిలో ఉన్న నీవు ఈ యొక్క ఆశ్రయపురంలోనే ప్రవేశించితే నువ్వు ఎలా చేయబడతావంటే ప్రభువు వలె పరిశుద్ధుడవుగా చేయబడతావు.
ఎర్రనైన నీ పాపములు హిమం వల్ల ఏం చేయబడతాయి? తెల్లనివిగా చేయబడి, పరిశుద్ధమైన వస్త్రములు నీకు ధరింపజేయబడేవిగా ఉంటాయి. కాబట్టి అందుకని దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? మన ప్రభువే మనకు పరిశుద్ధత అంటాం. కాబట్టి ఇన్ హిమ్ ఓన్లీ వీ కెన్ రిసీవ్ హోలీనెస్. అందుకని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములు మనం ఒప్పుకొనగల ఆయన మన పాపములను కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చును. కాబట్టి ఆయనలో మనకేం దొరుకుతుందంటే ఆశ్రయమే కాదు, క్షేమమే కాదు, భద్రత మాత్రమే కాదు, ఎంతో పరిశుద్ధతను మనము పొందేవారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, పరిశుద్ధులుగా మనం తీర్చబడితే తప్ప ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేం. ఎందుకంటే పరలోక రాజ్యం అనగా పరిశుద్ధమైనది, హృదయ శుద్ధి గల వారు మాత్రమే దేవుని చూస్తారని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రభువులోనికి నువ్వు వచ్చినప్పుడు పరిశుద్ధుడవుగా తీర్చబడతాం. కాబట్టి రెండవది, మొట్టమొదటి ఆశీర్వాదం, ఆశ్రయపురంలోనికి మనం ప్రవేశించడం ద్వారా పొందేటువంటి ఆశీర్వాదాన్ని గుర్తు చేయడానికి ఆశ్రయపురానికి మొట్టమొదటిగా ఏం పేరు పెట్టారు? కెదేస్, పరిశుద్ధత. కాబట్టి నీవు నేను పరిశుద్ధులముగా ఆశ్రయపురంలో తీర్చబడే వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఎంతో పాపభూయిష్టమైన జీవితం కలిగిన మనము ఆశ్రయపురమైన ప్రభువులోనికి ప్రవేశించినప్పుడు మనం ఏం చేయబడ్డామంట? ఆయన రక్తము ద్వారా, వాక్యము ద్వారా కడగబడి పరిశుద్ధులముగా తీర్చబడినాం. ఇది మన వలన కలిగినది కాదు, కేవలము ఆ యొక్క కెదేస్ అనే ఆశ్రయపురము ద్వారా మనం పొందిన వారముగా మనం ఉంచున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 27వ వచనంలో, అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యంలోని గలీలయలో కెదేషును, ఎఫ్రాయిం మన్యమందలి షెకెమును. కాబట్టి రెండోదిగా ఏంటి? షెకెము. రెండో ఆశ్రయపురం యొక్క రెండో పేరేంటి? రెండో ఆశ్రయపురం ఏంటి అంటే షెకెం అంట. షెకెం అంటే అర్థం ఏంటో తెలుసా? భుజము అని, ద షోల్డర్ అని అర్థం. హీబ్రూ భాషలో షెకెం అంటే షోల్డర్. భుజము అనేదాన్ని మనం ఎక్కడైనా బాగా ఆలోచించినట్లయితే భుజము అనగానే భారము మోయు స్థలము. కాబట్టి ఎవరైనా ఏదైనా మోయడానికి ఏమిస్తారు? భుజాన్ని ఇస్తారు కదా. కాబట్టి భుజం మీద మోసుకొని వెళ్తూ ఉంటారు. చిన్న బిడ్డలైనా భుజం మీద పెడతారు, ఏదైనా బరువులైనా భుజం మీద పెట్టుకుంటారు, ఏ బ్యాగులైనా భుజానికి తగిలించుకుంటారు. భుజము అనగానే భారము మోయు స్థలము. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ షెకెము యొక్క పేరు, ఈ యొక్క ఆశ్రయపురం యొక్క రెండో పేరేంటంటే షెకెము. దాని అనగర్థం ఏంటో తెలుసా? నీ ఆశ్రయపురము నీ భారమును మోయు స్థలం అది. కాబట్టి మన ప్రతి భారమును మన ప్రభు అయిన ఆశ్రయపురమైన యేసు ప్రభు మోయిచున్నవాడుగా ఉంటున్నాడు. ఆయన మన పాప భారమును మోసుకుంటూ సిలువలోనికి వెళ్ళాడు. మన కొరకై సిలువను మోసినటువంటి వ్యక్తి ఆయన. మన అనుదిన భారములు ఆయన మోయిచున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆశ్రయపురములో మనము విడుదల, క్షేమం, భద్రత మాత్రమే కాదు, పరిశుద్ధులుగా తీర్చబడమే కాదు, హీఈస్ బేరింగ్ ఆల్ అవర్ బర్డన్స్. మన యొక్క ప్రతి భారమును మన ప్రభు మోయిచున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుకనే ప్రేమైన సోదరి సోడ, మనము ఎంతవరకు క్షేమంగా మనము నడిపించబడిన వారముగా మనం ఉంటున్నాం. మన భారములు ఆ ప్రభువు మోయకుండా ఉన్నట్లయితే మనం ఎప్పుడో మన భారములను బట్టి నశించిపోయి ఉండేవారం కదా. కాబట్టి ఆయన మన ప్రతి భారమును భరించినాడు. చూడండి, ఆశ్రయపురంలోనికి ఒక హత్య చేసిన వాడు, తప్పు చేసిన వాడు లోపలికి వెళ్తే హృదయ భారముతో నింపబడిన వాడుగా ఉంటాడు. ఎలాంటి భారం ఉంటుంది? అయ్యో, నేను ఎందుకు తప్పు చేశాను, నేను బుద్ధిహీనమైన పని చేశాను, ఎంత ఘోరమైన పని చేశాను, పొరపాటున చేశాను, కోపంలో చేశాను అని ఎంతో బాధపడేవాడుగా ఉంటాడు. ఆ ఆశ్రయపురంలోనికి వెళ్ళిన తర్వాత ఆ భారమంతటిని ఎవరు తీసుకుంటున్నారు? ఆశ్రయపురం తీసుకుంటుంది. షెకెం అనే ఆశ్రయపురం తీసుకోవడం వలన అతని యొక్క హృదయం ఏమైపోతుంది? ఎంతో తేలినదిగా ఉంటుంది. ఇప్పుడు ఏ పాప భారం లేదు, ఏ దుఃఖ భారం లేదు, ఏ గిల్టీ ఫీలింగ్ లేదు, తప్పు చేశాననే బాధ లేదు. సమస్తమును విడిపించబడి అతని యొక్క భారమంతా, ఈ యొక్క యాత్రికుని ప్రయాణంలో వాడు వెళ్తూ ఉంటాడు, వెళ్ళి భారం మోసుకుంటూ వెళ్తాడు. సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంట? ఆ భారమంతా కిందకి పడిపోతుంది. అలా పడిపోయినప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మనం అనేకసార్లు ఈ కూరగాయలు తీసుకుని వెళ్తూ ఉంటాం, కష్టపడి తీసుకువెళ్తాం, ఇంటి దగ్గరికి అట్లా పడేసి అబ్బా చాలు అంటే, అటువంటి విధానంలో ఆత్మీయంగా మనము విల్ గెట్ ఫ్రీడమ్. అటువంటి ఆ యొక్క విడుదల మనం పొందే వారముగా మనం ఉంటాం.
ఆశ్రయపురంలో అలాంటి విడుదల దేవుడు మనకు అనుగ్రహించి మన భారమంతటిని భరించి ఆయన మనకు విడుదల ఇచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మన గత భారమంతా ప్రభువే మోసినాడు. మన దిన భారం మోసినాడు, పాప భారం మోస్తూ వచ్చాడు, కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చాడు, ఉద్యోగ భారాన్ని మోసాడు, పరిచర్య భారాన్ని ఆయన మోస్తూ వచ్చాడు. కాబట్టి అన్ని భారములను మోసిన వాడెవరు? మన ప్రభువే. ఎవరైనా షకేం. కాబట్టి ఆయన షకేం అనే ఆశ్రయపురముగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి రెండవ ఆశీర్వాదం ఏంటి? ఆశ్రయపురంలో పరిశుద్ధులుగా తీర్చబడడం మాత్రమే కాదు, మన ప్రతి భారమును ఆయన మోయివాడుగా ఉంటున్నాడు. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ యెహోషువ గ్రంథం 20:7 యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరిచిరి. కాబట్టి ఒక మాట మనం చూసుకుందాం. మూడవ పేరేంటి? హెబ్రోన్. హెబ్రోన్ అనగా ఏంటి? హిబ్రూలో అర్థం ఏంటి? హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసము, లేకపోతే ఫ్రెండ్షిప్. కాబట్టి ఫెలోషిప్ ఆర్ ఫ్రెండ్షిప్ను ఈ హెబ్రోను తెలియజేసేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రేమైన సోదరి నిజంగా చూడండి, మనం ఈ ఆశ్రయపురంలోని ఒంటరిగా వెళ్ళినాం, కానీ ఆశ్రయపురంలో మనకేం దొరుకుతుందంట? సహవాసము దొరుకుతుందంట, స్నేహము దొరుకుతుందంట. ఎంత గొప్ప సంగతో చూడండి. దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క స్నేహాన్ని మనం అక్కడ పొందేవారముగా మనము ఉంటూ ఉన్నాం. అందుకని 1 కొరింథీ 1:9 ఏమని రాయబడింది? 1 Corinthians chapter 1 verse 9. 1 కొరింథీ 1:9 మనమందరం కలిసి చదువుదాం. 1 Corinthians chapter 1 verse 9. Let us read all together. మన ప్రభువైన యేసు క్రీస్తును ఆయన తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఎక్కడికి పిలిచాడంటే మనలను He has called us into the fellowship of Jesus Christ. యేసు యొక్క సహవాసంలోనికి మనల్ని పిలిచాడంట. ఆయనతో సహవాసము, ఆయనతో స్నేహము. కాబట్టి మనకు బైబిల్ గ్రంథంలో మనం ధ్యానిస్తూ వెళ్ళినట్లయితే ఆయన సహవాసంలో ఉండే ఆశీర్వాదములు కోకొల్లలుగా ఉన్నాయి, ఆయన స్నేహంలో ఉండే ఆశీర్వాదములు ఎన్నో ఉంటున్నాయి. అందుకని ఒక్క మాట మీకు చదివి వినిపిస్తాను, మళ్ళా మనం ముందుకు సాగుదాం. కీర్తన 16:11 జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఇన్ హిస్ ప్రెజెన్స్, ఇన్ హిస్ ఫెలోషిప్ దేర్ ఈజ్ అ గ్రేట్ జాయ్. ఎంతో గొప్ప సంతోషం ఉందంట, సుఖ సంతోషాలు అందులో ఉన్నాయని దేవుని వాక్యం తెలియజేయచ్చు. కాబట్టి ప్రేమైన సోదరి అలాంటి సహవాసంలోనికి నన్ను దేవుడు నడిపించినాడు. ఎవరైనా హత్య చేసినంత ఎవరైనా సహవాసం చేస్తారా? మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా? హత్య చేసినప్పుడు అక్కడ కనపడితే మనమే పారిపోతాం కదా, అసలు వాని దగ్గరికి కూడా పోం. వాని దగ్గర పోతే మనల్ని కూడా వాని గ్రూప్లో కట్టగట్టి మనల్ని కూడా జైలు వేస్తారని భయం కదా, అందుకని పారిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చేశాడంట? పాపం చేసిన వానిని తీసుకుని వెళ్ళి లోపల పెట్టుకొని సహవాసం కలిగి ఉన్నాడంట కదా. కాబట్టి అటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. అందుకని ప్రభువును భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమని పిలిచారు? ఈయన పాపుల స్నేహితుడు అన్నారు. కాబట్టి ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు, వారిని తీసుకుని వెళ్ళి క్షమించడానికి ఆయన లోపలికి తీసుకువెళ్ళాడు, వారితో సహవాసం ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? అలాంటి వారిని ఆయన రక్షించాలని, నరకాగ్ని తప్పించాలని ఆయన యొక్క కోరిక. కాబట్టి నన్ను కూడా ఆయన తన సహవాసంలోనికి నడిపించిన దేవుడుగా ఉంటున్నాడు. And we are rejoicing, we are enjoying, and we are experiencing every blessed thing in his fellowship. ఆయన సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కదానిని మనము అనుభవిస్తూ ఆనందిస్తూ మనం ముందుకు సాగగలుగుతూ ఉంటున్నాం. ఇది హెబ్రోను ఆశీర్వాదం ఉన్నటువంటి ఆశీర్వాదం. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 20:8 తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రంలో నుండి మైదానంలో ఉన్న అరణ్యంలో బేసేరు. కాబట్టి ఈ యొక్క ఆశ్రయపురం పేరేంటి? బేసేరు. కాబట్టి బేసేరు అనగా అర్థం ఏంటో తెలుసా? బేసేరు అనగా హెబ్రీ భాషలో అర్థము శక్తి, పవర్. లేకపోతే మరొక మాటలో ఏమైనా రాయబడిందంటే ఆయుధ సామగ్రి అంట, ఇట్ ఈస్ మ్యునిషన్ అంట. కాబట్టి ప్రియమైన సోదరి చూడండి, బెసేరులో మనకేం దొరుకుతుంది? శక్తి దొరుకుతుంది. అండ్ విల్ బి ఎక్విప్డ్ విత్ ఆల్ సార్ట్ ఆఫ్ మ్యునిషన్ అండ్ ఆయుధ సామగ్రితో నింపబడిన వారముగా మనము చేయబడే వారముగా మనము ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన సోదరి ప్రభు ఆశ్రయపురమైన బేసేరైనటువంటి ఆశ్రయపురంలోనికి నువ్వు ప్రవేశించగలిగితే
బలహీనుడు అయిన నీవు ఏం చేయబడతావు? బలవంతుడుగా చేయబడతావు. నీ బలహీనతను బట్టి నువ్వు తప్పు చేసావు. ఇప్పుడు బెస్సెర్లోనికి వెళ్ళినప్పుడు ఎలాగ చేయబడతావు అంటే బలవంతుడవుగా చేయబడతావు. శక్తిహీనుడు అయిన నీవు ఆయనలో శక్తిమంతుడవుగా చేయబడేవాడవుగా నీవు ఉంటావు. కాబట్టి ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన పాపం విషయంలో మరణించడానికి వచ్చాడు, పాపములు క్షమించడానికి వచ్చాడు. అంతేకాదు, ఆయన ఎందుకు తిరిగి లేచాడు? హీ వాంట్స్ టు గివ్ విక్టరీ ఓవర్ సిన్. పాపం మీద విజయాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. మానవులను పాపములు తిరిగి క్షమించడానికి మాత్రమే కాదు ఆయన వచ్చింది, ఆయన పాపం మీద విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి విజయం రావాలంటే ఏం చేయాలి? నిన్ను శక్తివంతునిగా ఆయన చేయాలి, బలవంతునిగా నేను చేయాలి. నీలో అన్ని విధాల బలహీనతలు కొట్టివేసి నేను బలమైన వ్యక్తిగా మార్చివేయాలి. అందుకని ఈ ఆశ్రయపురంలో నీకు క్షేమం, భద్రత, పరిశుద్ధత, లేకపోతే ఆ యొక్క నీ భారములు మోయబడిన సహవాసం మాత్రమే కాదు, యూ విల్ బికమ్ ఎ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ పర్సన్. ఒక శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడే ఫ్యాక్టరీ ఈ ఆశ్రయపురం అయి ఉంటున్నది. అందుకనే పౌలు ఏమన్నాడో తెలుసా? బలహీనుడైన పౌలు, నరహంతకుడైన పౌలు, హానికరుడైనటువంటి పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు? ఫిలిప్పీన్ 4:13 చదవండి. ఫిలిపియన్స్ 4:13 ఏమంటున్నాడు ఆయన? నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. ఆయన ఏమంటున్నాడు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ ద క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. ఎలాంటి కార్యములు చేయగలను? పాపం చేయకుండా జీవించగలను, అపవిత్రతగా జయించగలను, ప్రభు కొరకై జీవించగలను, పాటుపడగలను, ఆయన కొరకై కార్యములు చేయగలను, విజయవంతమైన జీవితాన్ని నేను జీవించగలను అని ఆయన చెప్పుతూ 2 తిమోతి 4:7 ఏమన్నాడు? నా పరుగును తుదముట్టించుదని మంచి పోరాటము పోరాడి తిని నా కొరకై జీవకిరీటం. అంటే ఎంత శక్తివంతునిగా మారిపోయినాడో చూడండి. ఎక్కడ మారాడు? బెషేర్ అనేటువంటి ఆశ్రయపురములో ఆయన బలవంతుడుగా చేయబడ్డాడు. హీ వాజ్ ఎక్విప్డ్ విత్ గ్రేట్ మ్యునిషన్. కాబట్టి మన ప్రభువు మనకు బెషేర్ అయిన ఆశ్రయపురముగా ఉన్నాడు. ఆయన మనలను బలవంతులుగా, శక్తి కలిగిన వారుగా ఆయన మార్చేవాడుగా ఉంటున్నాడు. తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం. గాదీయుల గోత్రములో గిలాదులోని రామోతు అనేది మరి ఒక ఆశ్రయపురం. ఈ రామోతు అనగా అర్థం ఏంటో తెలుసా? ఔన్నత్యము ఆర్ ఎగ్జాల్టేషన్ అంటే హెచ్చించబడుట. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఈ యొక్క ఆశ్రయపురములో నిందతో వెళ్ళినటువంటి వ్యక్తి, ఈ యొక్క ఆశ్రయపురములో గిల్టీ ఫీలింగ్తో ఉన్నటువంటి వ్యక్తి, పాపి అని తీర్చబడుచు వ్యక్తి, వేషధారి అయిన వ్యక్తి వెళ్ళిన వ్యక్తి, వ్యభిచారిని వెళ్ళిన వ్యక్తి, నరహంతకుడు అని పిలువబడుతూ వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఎలాంటి ఎగ్జాల్టేషన్ హెచ్చింపు పొందుతున్నారో తెలుసా? దేవుని కుమారుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క కుమారుడు అని పిలువబడేటువంటి స్థితిలోనికి వెళ్ళినాడు. ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి స్థానంలోనికి వెళ్తూ ఉంటున్నాడు. వాట్ ఎ గ్రేట్ థింగ్! ఎటువంటి హెచ్చింపు ఆశ్రయపురంలో నీవు నేను పొందేవారముగా మనం వచ్చినాం. కాబట్టి ప్రేమ సోదరి సోడా, ఈ యొక్క మరి ఒక పేరు ఆశ్రయపురానికి అర్థం ఏంటో తెలుసు? రామోతు. రామోతు అనగా అర్థం ఏంటంటే హెచ్చించబడుట, ఎగ్జాల్టేషన్. కాబట్టి ఆశ్రయపురములో దేవుడు నిన్ను నన్ను ఎంతగానో హెచ్చించిన వాడుగా ఉంటున్నాడు. ఒకప్పుడు మనం పాపులముగా ఉంచినాం, తృణీకరించబడినాం, వ్యర్థులము, పనికిరాని వారము, వ్యభిచారులము, దర్హంతకులు, లేకపోతే రకరకాలుగా అని పిలువబడుతున్నటువంటి వ్యక్తులు, సాక్ష్యాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు ఈ ఆశ్రయపురములోనికి వెళ్ళటం ద్వారా దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు, పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు, రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్నారు, దేవుని స్నేహితులుగా పిలువబడుతున్నారు, ఆయన పరలోక రాజ్య వారసులుగా పిలువబడుతున్నారు, వెలుగు సంబంధులుగా పిలువబడుతున్నారు. ఎటువంటి గొప్ప హెచ్చింపు ఈ యొక్క ఆశ్రయపురంలో మానవులు, పాపి అయిన మానవుడు పొందుతున్నాడు ఒకసారి గ్రహించి. కాబట్టి మానవులు పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు. మానవులు యొక్క భారం ఆయన మోయిచూ ఉన్నవాడు ఉంటున్నాడు. మానవులు ప్రభు యొక్క సహవాసం పొందేవారు ఉంటున్నారు, శక్తి కలిగిన వారుగా చేయబడుతున్నారు, హెచ్చించబడుతున్న వారుగా ఉంటున్నారు. తర్వాత చివరిగా మరి యొక్క ఆశ్రయపురం ఏంటో తెలుసా? మనష్షీయుల గోత్రంలో నుండి బాషానులోని గోలానును నియమించిరి. గోలాను అంటేనే మనకు బాగా అర్థం కావడానికి గోళము. ఇట్ ఈస్ మీనింగ్ ఈజ్ సర్కిల్ అంటారు, ఒక సర్కిల్. కాబట్టి ఒక సున్నా, మీరు సున్నాలో మీరు ఎక్కడైనా ఎండును కనుగొనగలరా?
సర్కిల్లో వీ కాంట్ ఫైండ్ ఎనీ ఎండ్. అది మ్యాథ్స్లో మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి సర్కిల్ అనగా నో ఎండ్, దాని అర్థం ఏంటి తెలుసా? ఎటర్నిటీ. తిరుగుతూనే ఉంటుంది, ఇంకా నిత్యమేది, నిత్యము, ఎక్కడే కానీ దానికి ఏముండదు, అంతం ఉండదు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, దేవుడు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదము నిత్యమైన ఆశీర్వాదం. మన రక్షణ నిత్యమైనది, పరిశుద్ధత నిత్యమైనది, ఆయన మన భారం వహించడం నిత్యమైనది, ఆయన సహవాసం నిత్యమైనది, ఆయన ఇచ్చే శక్తి నిత్యమైనది, ఆయన ఇచ్చే హెచ్చింపు, ఎగ్జాల్టేషన్, ఇట్ ఈస్ ఎటర్నల్ అండ్ వీఆర్ గోయింగ్ టు లివ్ విత్ హిమ్ ఇన్ ద ఎటర్నిటీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయనతో నిత్యము పరలోకములో మనము జీవించనై ఉంటున్నాము. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఆరోదిగా గోలాన్, ఈ యొక్క ఆశ్రయపురం మనకేం తెలియజేస్తున్నదంటే, ప్రభువులో నీవు నేను పొందే ప్రతి ఆశీర్వాదము, రక్షణ నిత్యమైనదిగా ఉంటుంది. ఆయనతో మనం నిరంతరము జీవించిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ఆశ్రయం, మన ప్రభు ఏమై ఉన్నాడు? మనకు ఆశ్రయపురము, ఆశ్రయదుర్గముగా ఉంటున్నాడు. ఈ ఆశ్రయపురములో మనము మన పాపములకు క్షమాపణ పొందినాం, పాప శిక్ష నుంచి తప్పించబడ్డాం, ఆశ్రయపురములో క్షేమంగా మనం ఉంచున్నాం. అంతేకాదు పరిశుద్ధులుగా తీర్చబడినాం, మన భారమును ఆయన మోయిచున్న వాడుగా ఉంటున్నాడు, ఆయన సహవాసం మనం కలిగిన వారముగా ఉంటున్నాం, బలహీనులమైన శక్తిని వంచవారుగా చేపడ్డాం, సాక్ష్యాన్ని కోల్పోయిన ఏమాత్రము అంటే తృణీకరించబడిన మనం ఎంతో హెచ్చింపును, ఎంతో ఘనతను, మహిమను పొందిన వారముగా ఉంటున్నాం. నిత్యమైన ఆశీర్వాదములకు మనం పాత్రలు.